మనతో పాటు హిందుత్వవాది బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న టెంపుల్ కూల్చివేసిండ్రు అధికారులు అని చెప్పి, నేను రెవెన్యూ అధికారులు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు ధర్నా చేసిండ్రు. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళారు చికోటి ప్రవీణ్? అక్కడ ఎందుకు గొడవ చేసిండ్రు? మొన్న రాత్రి రోడ్ నెంబర్ 12 లోపలికి ఎమ్మెల్యే కాలనీలా 12 ఎకర్స్ ల్యాండ్ ఉంది. అందులో ఒక మూలకి 100-150 గజాలు కూడా లేదు. ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. అది కొత్తగా కట్టింది కాదు, 70 నుంచి 80 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న దేవత అమ్మవారి గుడి. మొన్న రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క రెవెన్యూ అధికారులు వచ్చి మధ్యరాత్రి 3 గంటలకు వచ్చి మొత్తం గుడి కూల్చేసి విగ్రహాలకు తరలించారు. దాని గురించి నిన్న మేము పోయి గొడవ చేయడం జరిగింది. అంత దొంగతనంగా వచ్చి కూల్చాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో 12 ఎకరాలల్లో అది గవర్నమెంట్ స్థలం అంటారు, ఓకే. మూలకున్న దేవాలయాన్ని 70-80 సంవత్సరాల నుంచి కళ్ళు కనబడలేదా? మరి ఇవాళ ఎందుకు కనబడ్డాయి అంటే, ఇవాళ దీని ఇంకేదో కుట్ర ఉన్నది. వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు ఎట్లురంటే, ఏడ పెద్ద ల్యాండ్ ప్రీమియం ప్లేస్ కదా అది, ఎక్కడ పెద్ద ల్యాండ్ కనబడ్డా ఎవరికో అంటగట్టాలి, ఏదో రకంగా అది అమ్మాలి. కాబట్టి ఎవడో చెప్పుంటాడు గుడి ఉండొద్దు అని, తీసేయాలని చెప్పుంటారు. ముఖ్యంగా నేను అనుకోవడం ఎందుకంటే, ఓవైసీ సోదరుల బెనామీలకే అంటగట్టే ప్రయత్నం చేసి ఉంటారు. సో గుడి ఉండొద్దు అన్నందుకు అర్ధరాత్రి వచ్చి గుడిని తీసేయడం జరిగింది. అంటే ఒక 70 నుంచి 80 సంవత్సరాల గుడిని ఎట్లా తీస్తారు మీరు? ఇన్ని రోజులు నిద్రపోయారా? మొన్న బోనాలు జరిగినాయి, వందల మంది మహిళలు వచ్చి బోనాలు సమర్పించారు. ఒక సెంటిమెంటు. ఇవాళ సకలం చెరువుల మొత్తం కబ్జా చేసిరు. ఒక 75% కబ్జా చేసిన ఓవైసీ కాలేజీని కూల్చే దమ్ము లేక 100-150 గజాల గుడిని మీరు వచ్చి కూల్చి హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్టే మీ ఉద్దేశం ఏంది? అంటే ఘోరాది ఘోరంగా నడుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. టోటల్ యాంటీ హిందూ పాలన నడుస్తుంది. ఇలా కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు, విగ్రహాలు ఓపెన్గా డైరెక్ట్ ఇవ్వని భయం లేకుండా వచ్చి గుళ్ళల్లో వచ్చి దాడులు చేసి విగ్రహాలు కూల్చేస్తారు. అధికారులు చెప్పేది ఏంటంటే, గతంలో ఉన్న టెంపుల్కు డిస్టర్బ్ చేయలేము, కొత్తగా ఆ ల్యాండ్ను ప్రభుత్వం ఆధీనం చేసుకున్న తర్వాత కొత్తగా వచ్చి స్లాబ్స్ అవి వేయడం, కొత్త కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్ని కూలగొట్టాము, అనవసరమైనటువంటి రాద్ధాంతం మీరు చేస్తున్నారనేది అధికారుల యొక్క వాదన. ఇప్పుడు 70 నుంచి 80 సంవత్సరాల గుడి స్లాబ్ ఎన్ని ఒక 1000 ఎస్ఎఫ్టీ ఉందా, 2000 ఎస్ఎఫ్టీ ఉందా, 4000 ఎస్ఎఫ్టీ ఉందా? నాకు తెలిసి 10 ఫీట్లు బై 10 ఫీట్లు కూడా లేదు స్లాబ్. అంటే 100 స్క్వేర్ ఫీట్లు కూడా లేదు స్లాబ్. అంటే మీరు మీ తప్పును కప్పిపుచ్చుకోనికి 100 చెప్తారు మీరు. అసలు 70 నుంచి 80 ఏళ్ళ నుంచి పూజలు చేస్తున్న గుడిని మీరు కూల్చే రైటే లేదు మీకు. ఇలా ఎన్ని గుళ్ళు లేవు అన్న, ఎన్ని మస్జిద్లు ఉన్నాయి రోడ్ల పైన, దర్గాలు ఉన్నాయి, మందిరాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటి జోలికి పోరు, ఎందుకంటే రోడ్డు పైన ఉన్న కట్టడాలు వీళ్ళకి ఏమి లాభం దేవో కదా. ఇదేమో 12 ఎకరాల ఈ ప్రభుత్వ స్థలం, 12 ఎకరాలు. అందులో విపరీతమైన డిమాండ్ ఉన్న స్థలం కాబట్టి వీళ్ళు ఈ పని చేసిరు అంటున్నారు. మరి అలా రెవెన్యూ అధికారులకు సిగ్గుండాలి. మరి దేవాలయ కమిటీ కానీ కాలనీవాసులతో ఒక మీటింగ్ చేసి మరి దీనికి ఏం చేద్దామని అడిగే తెలివి లేదా? మరి కలెక్టర్ గారికి కూడా ఆలోచన ఉండాలి కదా. మరి 80 సంవత్సరాల నుంచి పూజలు అంచుకుంటారంటే ఎవరు మరి డెఫినెట్గా యాంటీ అవుతారు కదా హిందూ సమాజం. మరి ఒక కమిటీ వాళ్ళని పిలిచి, కాలనీవాసులను పిలిచి, బస్తీవాసులను పిలిచి మరి ఇట్లా ఉన్నది ఏం చేద్దాం, మరి దీనికి సపరేట్ దారి ఇద్దామా? 100 గజాలలో ఏమవుతుంది అన్న 12 ఎకరాలల్లా? పోనీ ఇంత చిత్తశుద్ధితో చేస్తుంటే మరి ఎన్ని టవర్లు వేస్తున్నాయి తెలంగాణలో, FTL పరిధిలా, హైదరాబాద్ సరౌండింగ్లా, అన్నిటితోటి ప్యాకేజీలకు అమ్ముడు పోయి ఇవాళ గుళ్ళపై పడుతున్నారు. కానీ కాంగ్రెస్ చెప్తుంది, ఎక్కడ కూడా కావాలని దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం, మేము సెక్యులర్గా అన్ని మతాలను కూడా గౌరవిస్తామని చెప్పి కాంగ్రెస్ స్వయంగా చెప్తుంది. బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తే ఇట్లాంటిది వస్తే మాత్రం ముందుండి మత విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పి కాంగ్రెస్ వాదన. దీంట్లో మత విద్వేషాలు ఏముంది? మా గుడిపోయి వచ్చి మీరు దాడి చేసి ఫుల్ పోలీస్ పెట్టి రెవెన్యూ అధికారులతోటి, అంటే ఒక MIM పార్టీ తొత్తులుగా బిహేవ్ చేస్తారు ఇవాళ అధికారులు. అంటే వాళ్ళ ఆదేశానుసారం నడుస్తున్నట్టు కనబడుతుంది టోటల్గా హిందువులపై దాడి. వచ్చి నువ్వు గుడి తీస్తేనే కదా మేము బీజేపీ వాళ్ళు వచ్చినాము. అచ్చా, బీజేపీ వాళ్ళు పక్కకు పెట్టు, ఏ గుడిపై దాడి చేస్తే ఎవరు వస్తారన్నా? బీజేపీ వాళ్ళు వస్తారు కదా. మరి వేరే సెక్యులర్ ఏమి ఎందుకు వస్తలేరు? మరి మొన్న బోనాలకి నేను పోయినప్పుడు, అమ్మవారి గుడికి పోయినప్పుడు హైదరాబాద్ బోనాలకి మన ఫెరోజ్ ఖాన్ గారు వచ్చి చెప్పినారు, అమ్మవారు అందరి దేవత, అమ్మవారు అన్ని మతాల దేవత, అమ్మవారికి అందరిపై ఆశీర్వాదం ఉంటుంది. మరి అమ్మవారిపై నువ్వు అన్ని మతాల దేవత అన్నప్పుడు మరి నిన్న దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదు ఫెరోజ్ ఖాన్? రావాలి కదా. మరి అమ్మవారికి గుడి తీసేసిన మీరు ఫిరోజ్ ఖాన్కి అడిగినరా మరి ఆ మాట? ఇప్పుడు ఫోన్ చేద్దాం, మీ ముంగట్ని ఫోన్ చేస్తా. ఫిరోజ్ ఖాన్కి చేస్తారా? చేస్తాను, ఫెరోజ్ ఖాన్ గారికి చేస్తాను. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం దృష్టికి మేము
సీఎం గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు. మేము ఏమైనా బాధలు చెప్పుకుందామంటే ఇవ్వరు. నేను ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు సీఎం గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మరి కోరడం జరిగినప్పుడు ఎప్పుడు కూడా నాకు అపాయింట్మెంట్. మీ దగ్గర నంబర్ ఉందా? ఇంకో నంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర ఫిరోజ్ ఖాన్ గారిది? సీఎం గారు అపాయింట్మెంట్ అంటే నాకు పెద్ద మీరు అపాయింట్మెంట్ కోసం నేను ఒక 6 నెలల కిందనే ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినప్పుడు కూడా గట్టిగా ట్రై చేసిన. అని ఏ రోజు పట్టించుకోరు. హిందువుల బాధ. మేము ముస్లింలం అయితే ఈజీగా దొరికేది అపాయింట్మెంట్ సీఎంది. మేము హిందువులం కదా, మేము మైనారిటీలం కదా. మీరు మైనారిటీ? మేమే మైనారిటీలం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు అంతా మైనారిటీలు. మరి హిందువులు ఎత్తలేరు. హిందువులు ఓటు వేసినారు కదా కాంగ్రెస్కి, వాళ్ళు ఏం జవాబు చెప్తారు? ఇలా హిందువులు ఓటు వేసినారు కదా కాంగ్రెస్కి, ఏం జవాబు చెప్తారు? మరి మీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి ఇదే ఎమ్మెల్యేలు పోయి దండాలు పెడతారు, అమ్మవార్లకు దండాలు పెడతారు, పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తారు కదా. వచ్చి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టేజ్ ఎక్కగానే పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తారు కదా. మరి అలా గుడికి కూల్చిర్రు. 100 గజాల స్థలం మీరు ఇయ్యలేరా? 100 గజాల స్థలం ఇయ్యలేరా మీరు? కొంచెమన్న బుద్ధి ఉండాలి ప్రభుత్వం. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఆ టెంపుల్ విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? అది సూటిగా చెప్పండి. డెఫినెట్గా అక్కడే గుడి కట్టాలి. ప్రభుత్వ నిధులతో ఒక మంచిగా ఒక 500 గజాలు ఇవ్వండి. 12 ఎకరాలలో ఉన్నది 150, 100, 200 గజాలు కూడా లేదు గుడి. ఇవ్వండి. అక్కడ ఇచ్చి మీరు గుడి కట్టండి. చుట్టుపక్కల బస్తీవాసులు అందరూ పూజలు. ప్రభుత్వ భూమి కాదు కదా, ప్రభుత్వ భూమి కదా, దేవాలయ భూములు కాదు కదా. ఇప్పుడు మరి మీకు ప్రభుత్వ భూములలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి, చూపిస్తా. మరి కూలుస్తారా? హైడ్రా కూలుస్తుందా? రేవంత్ రెడ్డి సర్కార్ కూలుస్తుందా? చెప్పండి మరి. అరే 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి ఉన్నాక ఎట్లా తీస్తారండి మీరు? ఇన్నోళ్ళు కళ్ళు మూసుకుర్రా, నిద్రపోయారా మీరు? అంటే అది ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పే ఆలోచన ఉన్నది కాబట్టి 12 ఎకరాలు ప్రీమియం ల్యాండ్ కాబట్టి అలా కూల్చడం జరిగింది. వేరే కట్టడాలు అయితే కూల్చకపోయేటోళ్ళు. అదే వేరే కట్టడం, వేరే మతాల కట్టడం ఉంటే అంత కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే మా హిందువులు చేతగానోళ్ళు కదండి, ఐకమత్యం ఉండదు. హిందువులను తిడుతున్నారు మీరు. డెఫినెట్గా అండి. ఇవాళ నిన్న జరిగిన దాడిలో ఒక 50 మంది 70 మంది మేము పోయి గొడవ చేసినాం. మరి నిద్రపోయారా? రేపు మీ ఇంటిపై దాడులు జరుగుతాయి. అలా నా గుడి ఎవరో గుడి అయింది మనకేందుకులే అని అనుకుంటారు హిందువులు. రేపు ఇంటిపై దాడి జరుగుతుంది. మొన్న కాశ్మీర్లో ఏం జరిగింది? హిందువా కాదా అని చెప్పి అడ్డగోలుగా విధ్వంసం సృష్టించినారు. రేపు హైదరాబాద్లో కాదని గ్యారెంటీ ఏముంది? రేపు నీ ఇంటిపై దాడి జరిగితే పక్క హిందువులు కాముగా కూర్చుంటారు, ఏమైతే మనది కాదు కదా అని. ఇలా ఐకమత్యం లేకపోతే మనము మన దేశంలో మైనారిటీలు అయ్యి మనం అడుక్కునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు గుడి విషయంలో అక్కడ ఎందుకు ఇన్నేళ్ల నుంచి కళ్ళు మూసుకున్నారు అధికారులు, ఈరోజు ఆ గుడి ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ ల్యాండ్ మీద కూడా ప్రభుత్వం కన్ను పడింది. అది ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం అని, ఎందుకంటే అది ప్రీమియం ల్యాండ్ కనుక ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా ప్లాన్ వేసిందని చెప్తూనే ఇటు దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి హిందువులే మైనార్టీలుగా బతుకుతున్నారు కాబట్టి హిందువులు చేతగాని వాళ్ళలా ఉండొద్దు, రండి అసలు ఇటువంటి విషయాల్లో పోరాడాలని చెప్తూనే డెఫినెట్గా అక్కడే 12 ఎకరాలు ఒక 500 గజాలు ఇచ్చి గుడికి నిర్మించాలి, లేదంటే ఉద్యమం తీవ్రాంతరం చేస్తాం అంటూనే మరొక పక్క సెక్యులర్ వాదులమని మాట్లాడేటువంటి కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపం లేదంటూ లైవ్లో అటు మొన్న మాట్లాడినటువంటి ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ అమ్మవారు అందరి దేవత అన్నాడు కాబట్టి ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ నేతకు ఫోన్ చేశారైనా లిఫ్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ నేతల నైజం ఇదంటూ కూడా బీజేపీ సీనియర్ నేత చికోటి ప్రవీణ్ మండిపడుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.